హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై సిపిఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె నారాయణ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల పేరుతో కేవలం వారం రోజుల్లోనే లీటర్కు దాదాపు 8 రూపాయల వరకు పెంచడం అన్యాయమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక శుల్కాల పేరుతో ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని ఆరోపించారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ధరలు ఎక్కువగా ఉండటం దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోందన్నారు. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, యువతలో అసంతృప్తి పెరగడం ఆందోళనకరమని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శిస్తూ చమురు ధరలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఈ పెట్రోల్ బంక్ లో లేటెస్ట్ గా 105 రూపాయల 49 పైసలు పెట్రోల్, డీజిల్ సెకండ్కి 100 రూపాయల 20 పైసలు. ఇప్పుడు ఈరోజు 2 రూపాయలు 2.5 రూపాయలు పెరిగింది కూడా. అంటే పర్సెంట్ పెరుగుతూ ఉంది. అయితే తమిళనాడుకు అందరికి మరి తేడా వస్తుంది. ఈ విధంగా పెరుగుతూ ఉంటే రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా ప్రమాదం వస్తుంది. దీని కారణాలు చూడాలి, ఆందోళన చూద్దాం. తర్వాత మన దేశంలో పెట్రోలు డీజిల్ రేట్లు రాకెట్ కన్నా ఎక్కువ వేగం పడుతూ ఉన్నాయి. రాకెట్ ప్రయోగం వేరు, డీజిల్ ప్రయోగం పెట్రోల్ ప్రయోగం వల్ల ప్రజానీకానికి యావత్ భారతదేశం సమాజానికి నష్టం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నగరి ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ నగరిలో ఒక లీటర్ పెట్రోలు 117 రూపాయల 89 పైసలు. అలాగే డీజిల్కి వచ్చేకాడికి 105 రూపాయల 50 పైసలు. అదే తమిళనాడు 10 కిలోమీటర్లు దాటిపోతే తమిళనాడులో పెట్రోలు 108 రూపాయల 49 పైసలు, డీజిల్ 105 రూపాయల 45 పైసలు. ఇది 10 కిలోమీటర్లోనే తేడా ఇంత వస్తూ ఉంది. ఇది కాకుండా ఈ మధ్య 1 వీక్, ఒక వారంలోనే దాదాపు ఒక లీటర్ పైన 7 నుంచి 8 రూపాయలు పెరిగింది మొత్తం కలిసి. మొట్టమొదటి 3 రూపాయలు, తర్వాత 1 రూపాయి, 2 రూపాయల 45 పైసలు అట్లా పెరుగుతా ఉంది. ఇంకా పెరుగుతుంది. అంటే ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే అదేమంటే ఇరాన్ వారు, తర్వాత అమెరికా వారు అని చెప్తారు. దానికి దీనికి ఇంటర్నేషనల్ బ్యాలెన్స్ ఎక్కడైనా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో బ్యారెల్ రేట్లు పెద్దగా పెరగలేదు. ఆ పెరగకపోయిన దాన్ని గురించి చూపించి పెట్టేస్తారు. ఏంటంటే కేంద్రం వచ్చేటువంటి రుజువు పెట్రోల్ కన్నా అనేక రకాల సెస్సులు కేంద్ర ప్రభుత్వం వేసి పంపిస్తారు. ఆ రాష్ట్రాల వాళ్ళు స్థానికంగా సెస్ వేస్తారు. ఉదాహరణకి తమిళనాడు వాళ్ళు స్థానిక సెస్ తగ్గించుకుంటే మనం ఏపీ పెంచింది 10 రూపాయలు తేడా వస్తూ ఉంది. అంటే సెంట్రల్ బాధలు, రాష్ట్ర బాధలు కలిపి నడుస్తూ ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఆయా రాష్ట్రాలకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లోకల్ సెస్ వాళ్ళు చేస్తూ ఉంటే, మీకే చూసి అంతర్జాతీయ సెస్ మీరు చేసుకుంటా ఉంటే అంతర్జాతీయ తెలుసండి. ఒక బ్యారెల్ ఇప్పుడు 100 రూపాయలు డాలర్ పెడుతున్నారు, లెక్క తీయండి ఎంత పెరుగుతుందో. ఇది కేవలం వేల లక్షల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు ఈ ఆయిల్ వల్లనే కేంద్ర ప్రభుత్వం లూటీ చేస్తారు. ఇంకా లూటీ చేసి ఎవరికి చేస్తున్నారు అది లెక్క పక్క లేదు. ఇది భారతదేశ ప్రజానికి దేశ వ్యవస్థలో డీజిల్ ఆయిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇది ఎట్లా పెరిగితే ఇంకా ఇట్లాంటివి వస్తాయి. ఈ గొంగళ పురుగులు వస్తాయి, కార్పొరేషన్లు వస్తాయి, ఆ ఉద్యమాలు పెరుగుతూ వస్తాయి. ప్రజలకు అసంతృప్తి పెరుగుతుంది. రకరకాల పద్ధతుల్లో ప్రజానీకంలో అసంతృప్తి పెరుగుతుంది. ఇది నివురుకి నిప్పులాగా ఉంది. చెలగాట ఆడబాకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిశ్చయిస్తా ఉన్నారు.